బ్రేక్ న్యూస్. రాజన్న సిరిసిల్ల జిల్లా వేములవాడ రూరల్ మండలం మల్లారం గ్రామంలో ఇసుక తరలించేందుకు చెక్ డ్యామ్ ను కూల్చివేశారు ఇసుక స్మగ్లర్లు. మల్లారం మూలవాగుపై గత బీఆర్ఎస్ ప్రభుత్వంలో నిర్మించిన చెక్ డ్యామ్ రక్షణ గోడను అక్రమంగా ఇసుకను తరలించేందుకు కూల్చివేశారు. మూలవాగు నుంచి ఇసుకను తరలించేందుకు రోడ్డు నిర్మించాలని ఇసుక స్మగ్లర్లు డిమాండ్ చేస్తున్నారు. మూలవాగు లోపలకు వెళ్లేందుకు సరైన రహదారి లేకపోవడంతో చెక్ డ్యాం రక్షణ గోడను కూల్చివేశారు. ఈ ఘటనపై రెవెన్యూ అధికారులు స్పందించడం లేదని గ్రామస్తులు ఆరోపిస్తున్నారు. ఇసుక అక్రమ రవాణాను అరికట్టి నిందితులపై చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేస్తున్నారు గ్రామస్తులు. గత కొద్ది కాలంగా అక్రమ రవాణా ఇక్కడ జరుగుతుంది. దాని పరంగా ఏం చేసిరంటే ఇక్కడ చెక్ డ్యామ్ కూలగొట్టి మరీ ఇక్కడ దారులు ఏర్పాటు చేసిరు. ఇక్కడ ఈ రిపోర్ట్ ఎందుకు ఇస్తున్నా అంటే అధికారుల దాకా ఎందుకు తీసుకెళ్ళిందంటే ఇక్కడ గత 35 సంవత్సరాల నుంచి నాన్న వర్క్ చేస్తారు గేట్ కీపర్ లాగా. దీని గురించి చర్య ఎవరికి చెప్పాలి, ఇరిగేషన్ వాళ్ళకి డిపెండ్ చేసినాం, ఎంఆర్ఓ గారికి చెప్పినాం. దీని గురించి తగిన చర్యలు తీసుకోవాలని అధికారులందరినీ కోరుకుంటున్నాం. ఊలగొట్టిన వ్యక్తులు కూడా సాయంత్రం టైంలో చేసిరట. మేము ఇక్కడ లేము, వాళ్ళు ఎవరు చేసిరో తెలియదు. అంటే ఇసుక తీసుకుపోవడానికి ఇసుక మెయిన్ బేసిక్ ఏంటంటే ఇసుక ట్రాక్టర్ పట్టే మందమే చేసిర్రు. అక్కడ డంపింగ్ మట్టి ఉంటే కూడా ఆ మట్టి కూడా తీసి ఆ మట్టితో చేసి ఇక్కడ చెక్ డ్యామ్ కూలగొట్టి దారి తయారు చేసిర్రు. మరి ఈరోజు చెక్ డ్యామ్ను జేసీబీతో కూలగొట్టి ఇసుక మాఫియా వాళ్ళు మరి ఇసుక దోపిడీగా లక్ష్యంగా మరి ఈ ప్రాంతంలో మరి ఇక్కడ మొన్న ఒక అధికారి కూడా రెవెన్యూ అధికారి కూడా సస్పెండ్ చేయడం జరిగింది. అయినా కూడా దాని జరిగిన 2 రోజులకే చెక్ డ్యామ్ను భయాటంగా మరి కూల్చడం, ఇక్కడ ఇసుకాసులు ఇక్కడ అధికారులు కుమ్మక్కై మరి ఈ ప్రాంతంలో ఇసుక దోపిడీ జరుగుతూ ఉంది. ఈ ఇసుక మాఫియా వాళ్లకు సహకరిస్తున్నటువంటి మరి తహసీల్దార్లు కావచ్చు, రెవెన్యూ అధికారులు కావచ్చు, వారిని మరి ఇక్కడ నుంచి ట్రాన్స్ఫర్ చేయాలి, వారిపై చర్యలు తీసుకోవాలి.